తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా ఎరిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. వారితో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ టి భాను ప్రసాద్ రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అర్సనపల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆకుల హరీష్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఐదు లక్షలు 10 లక్షలు ఉంటే శాసనసభ్యునిగా నేను వీలైనప్పుడు చేస్తూ ఉంటా. ఈ రెండింటి విషయంలో మాత్రం మీరు 100% సహకరించాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ చాలా రైతులతో కూడుకున్నటువంటి గ్రామం, అంటే మంచి వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. ఒక ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయంలో అసలు తిందామంటే తీరనంత పని ఉంటుంది వాళ్ళకి. ఇవాళ కొంచెం నాట్లు అయిపోయినాయి కాబట్టి ఎట్లా కాలనీలు కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం పురుషత్తుకున్నారు రైతులు. లేకపోతే ఇలాంటి ఇక్కడ చాలా మంది కూడా మనకి దొరకరు. ఎందుకంటే ఆ సీజన్లో 1000 రూపాయలు పెడితే కూడా ఇక్కడ మనిషి దొరకనటువంటి సీజన్లో అంత పని ఉంటుంది. కాబట్టి మరి ఏదైతే ఇవాళ సుల్తాన్పూర్ గ్రామంలో చాలా రోడ్లు నిర్మాణం అయిపోయింది, మంచి పొటెన్షియల్ విలేజ్, పంట కూడా మా నియోజకవర్గానికి సంబంధించి మరి మేము మా శివపల్లి కానీ పక్కనే ఉన్నటువంటి లాలుపల్లి కానీ బురామేపేట కానీ ఈ గ్రామాల కంటే ఎక్కువ ఈడ వరి పంట వస్తుంది. అసలు మీరు చాలా మంది చెప్తే మనకు గింతగానే ఎట్లా పడతాయి అంటారు. ఇవాళ ఇక్కడ బీపీ2 వార్డు 50 నుండి 60 బస్తాలు ఎకరానికి వెళ్ళేటువంటి రైతులు ఈ గ్రామంలో ఉన్నారు. ఏం రవీంద్రన్న మన సుల్తాన్పూర్ గ్రామంలో. కాబట్టి ఇది మంచి రైతులతో కూడుకున్న గ్రామం. ఇది కూడా ఒక రోడ్డు త్వరలోని ఎండాకాలంలోనే అన్న మన టెండర్ పిలిపించి ఆ పని ఒకటి కంప్లీట్ చేస్తే దాదాపు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రోజు ఈ పెద్దపల్లి జిల్లాని సాధించడానికి మేము ఆ రోజు మా ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి మేము ఆ ప్రయత్నం చేసి పెద్దపల్లి జిల్లాని సాధించినాం. ఈరోజు మీ నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పెద్దపల్లి జిల్లా మాత్రం మళ్ళీ మార్పు రాకుండా ఉండాలని, అటువంటి పరిస్థితే జరిగితే ఎటువంటి ఉద్యమం అయినా చేపట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని కూడా ఈరోజు మీతో మాకున్నటువంటి మిత్రత్వం అవన్నీ పక్కన పెట్టి కూడా మళ్ళీ పెద్దపల్లి జిల్లా విషయంలో ఏమైనా మార్పు వస్తే మాత్రం ఆ విషయంలో మాత్రం మళ్ళీ కంకణం కట్టి ఉద్యమం చేసేటువంటి విషయంలో మాత్రం మళ్ళీ మేమే ముందు ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి చూడాలని, పెద్దపల్లి జిల్లాని అవసరమైతే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఈ ప్రాంతానికి కలిపైనా ఈ జిల్లాని మాత్రం ఇంటాక్ట్గా ఉంచే విధంగా మీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఆ వైపుగా ప్రయత్నం జరగాలని కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రారంభించినటువంటి ఈ అన్ని కూడా మా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆనాడు గ్రామీణ వికాసానికి పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆ పాలసీస్ని ఈరోజు అనేక గ్రామాల్లో డంప్ యార్డ్స్ కావచ్చు, లేకపోతే